హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్న ట్యూస్డే షూట్ చేసిన వీడియో అండి. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ట్యూస్డే మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు నేను చేసుకున్న పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మా వంటగది ఎప్పుడు నీట్గా ఉండటానికి నేను చేసుకున్న అలవాట్లు కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈరోజు నేను 5:30కి నిద్ర లేచాను. నిద్ర లేవగానే వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని తల ముడేసుకుని 1/2 లీటర్ వాటర్ తాగి ముగ్గు వేద్దామని బయటకు వచ్చాను. బయటంతా చిమ్మి కడిగి ముగ్గు వేయడానికి 1/2 అవర్ టైం పడుతుంది. ఇప్పుడైతే బయట చిమ్మేసిన తర్వాత కడిగి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఈరోజు ట్యూస్డే కదా, ఈ ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమ కలర్స్ వేసుకున్నాను. జూలై నెల స్టార్ట్ అయ్యి సగం రోజులు గడిచినా కూడా ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఈ ఎండలు మే నెలలో కూడా లేవు, అంత సెగ్గాళ్ళు ఉన్నాయి. మార్నింగ్ 7 వరకు బయట చల్లగాలి ఉంటుంది, కానీ 7 దాటితే బయట ఉండలేకపోతున్నాం, అంత ఎండగా ఉంటుంది. నేను ముగ్గు పైన పసుపు కుంకుమ కలర్స్ వేసి కిచెన్లోకి వెళ్ళాను. నేను బయటికి రాకముందే పిల్లల లంచ్లోకి రైసు అలాగే పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను. ఆకుకూర ఫ్రైలోకి వేయడానికి పెసరపప్పు నానబెట్టుకున్నాను. రైసు గ్యాస్ స్టవ్ మీద ఉడికినంత ఫాస్ట్గా రైస్ కుక్కర్లో ఉడకదు, అందుకని నానబెట్టుకున్న రైస్ని రైస్ కుక్కర్లో పెట్టి స్విచ్ ఆన్ చేశాను. నేను కర్రీ చేసి బ్రేక్ఫాస్ట్ చేసే లోపలికి రైస్ ఉడకడం అయిపోతుంది. ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా ఒకసారి తుడుచుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి టమాటా పచ్చడి చేద్దామని 3 టమాటాలను నీట్గా కడిగి కట్ చేసి బాండీలో వేసుకొని, అలాగే 5 పచ్చిమిర్చిని కూడా నీట్గా కడిగి ఆ బాండీలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి టమాటాలను అయితే మగ్గించుకుంటాను. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి పొనగంటి కూర ఫ్రై చేద్దామని పొనగంటి కూరను అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ ఆకుకూరలో అక్కడక్కడ ఇసుక తగులుతుంది. సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్లో 2 సార్లు నీట్గా కడగాలి. కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ కడిగిన పొనగంటి కూరని ఒక గిన్నెలో తీసుకొని అందులోకి ఉప్పు పసుపు సరిపడా వాటర్ పోసుకొని వాటర్ వింకిపోయేలాగా ఈ పొనగంటి కూరని అయితే ఉడికించుకోవాలి. ఈ ఒక స్టవ్ మీద అయితే టమాటాలు మగ్గుతున్నాయి, ఇంకొక స్టవ్ మీద అయితే పొనగంటి కూర ఉడుకుతుంది. నేను ఈ లోపు షింకులో ఉన్న గిన్నెలు కడుగుదామని షింకు దగ్గరికి వెళ్ళి గిన్నెలన్నీ అయితే కడుగుతున్నాను. కడిగి స్టాండ్కి వేసుకున్నాను. మీలో ఎంతమందికి గిన్నెలు కడగటం ఇష్టం ఉండదో కామెంట్ చేయండి. నాకైతే ఇడ్లీ ప్లేటు, పప్పు కుక్కరు, మిక్సీ గిన్నెలు కడగటం ఇష్టం ఉండదు. మిగతా ప్లేట్లన్నీ ఈజీగానే కడిగేస్తుంటా, కానీ ఇవి కడగటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు గిన్నెలు కడిగేసిన తర్వాత షింక్ కూడా నీట్గా కడిగాను. పిల్లల వాటర్ బాటిల్స్ నీట్గా కడిగి వాటర్ ఫిల్ చేసి బ్యాగ్లో పెట్టాను. అలాగే పిల్లల స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ పెట్టేసి పక్కన పెట్టాను. బయట ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు కూలింగ్ వాటర్ అడుగుతున్నారు. వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టమ్మా అని చెప్తున్నారు. ఇంకా అదే అలవాటు అయిద్దని నేనైతే పెట్టట్లేదు. ముందుగానే టమాటాలు పచ్చిమిర్చి స్టవ్ మీద పెట్టాను కదా, అవి మగ్గాయి. అందులోకి కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి మిక్సీకి వేసుకొని ఆ పచ్చడిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు స్టవ్ మీద పెట్టిన పొనగంటి కూర కూడా ఉడికింది. పొనగంటి కూర తాలింపు కోసం ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఈ వెల్లుల్లి కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగానే ఉడికించుకున్న పొనగంటి కూరను కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే పొనగంటి కూర ఫ్రై అవుతుంది. ఆ ఫ్రై అయితే వేరే స్టవ్ మీద పెట్టేసి ఈ స్టవ్ మీద గుంత పునుగుల కోసం అయితే ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ హీట్ అయ్యేలోపు పిల్లలు వేసుకోవడానికి యూనిఫామ్ దివానా మీద పెట్టి టవల్స్ హ్యాంగ్ చేశాను. ఈలోపు ప్యాన్ కూడా హీట్ అయింది. గుంత పునుగుల పిండి కోసం నైట్ ఇడ్లీ వేయగా మిగిలిన ఇడ్లీ పిండిలో కొంచెం దోసపిండి కలిపి అందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి వేసుకున్నాను. అందులోకి కొంచెం జీలకర్ర, ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి కలిపిన పిండిని గుంతల్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే గుంత పునుగులు రెడీ అవుతాయి. వేడి వేడిగా గుంత పునుగులు తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. గుంత పునుగుల్లోకి కాంబినేషన్గా టమాటా పచ్చడి చేశాను కదా, పిల్లలకైతే ఇచ్చాను. పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నేను లంచ్ ప్రిపేర్ చేశాను కదా, లంచ్ అయితే బాక్స్లో పెట్టేసి బ్యాగులు అయితే పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. ఈలోపు స్కూల్ బస్ వచ్చింది. పిల్లల్ని అయితే స్కూల్ బస్ మా హస్బెండ్ ఎక్కిచ్చారు. పిల్లలు స్కూల్కి వెళ్ళాక వాళ్ళు తుడుచుకున్న టవల్స్ని గేట్ మీద ఆరేసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళాను. బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్లు అయితే నీట్గా ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేసి బెడ్ మీద బెడ్షీట్ అయితే నీట్గా వేసుకుంటున్నాను. పిల్లలు పెద్ద అయ్యే కొద్ది బెడ్ మీద అందరం పడుకోవడానికి వీలుండట్లేదు, అందుకని చిన్న పరుపు అయితే కింద వేసుకుంటున్నాను. ఉదయాన్నే ఆ పరుపును అయితే నీట్గా ఫోల్డ్ చేసేసి బెడ్రూమ్లో అలాగే పెడితే నీట్గా ఉండట్లేదు, అందుకని ఆ చిన్న పరుపును ఫోల్డ్ చేసి బెడ్ వెనకాలైతే పెడుతున్నాను. కిచెన్లోకి వెళ్ళి నాకు మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్కి సరిపడా గుంత పునుగులు వేసి ఆ గుంత పునుగులను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసి ఆ గిన్నెలు కూడా నీట్గా కడిగి స్టాండ్కి వేసి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా తుడుచుకున్నాను. మా వంటగది ఎప్పుడు నీట్గా ఉండటానికి నేను అలవాటు చేసుకున్న పనులు మీకు చెప్తానని చెప్పాను
కదా, నేను వంట చేయంగానే వెంటనే కిచెన్ ప్లాట్ఫాము అలాగే స్టవ్ నీట్గా తుడుచుకుంటాను. వంటకు వాడిన వస్తువులు ఉంటాయి కదా, అలాగే మసాలా డబ్బాలు కానీ ఆయిల్ డబ్బాలు కానీ వాటన్నిటిని నీట్గా తుడుచుకొని వాటి స్థానాలలో పెట్టేసుకుంటాను. షింక్లో ఉన్న గిన్నెల్ని ఎప్పటికప్పుడు తోమేసుకొని స్టాండ్కి వేసుకుంటాను. షింకుని ఎప్పుడు ఖాళీగా ఉంచుతాను. సరుకులు ఏమైనా సర్దాల్సినవి ఉంటే డబ్బాలో పోసి పక్కన పెట్టుకుంటాను. డస్ట్బిన్లో చెత్త ఏమైనా ఉంటే చెత్తను పడేసి డస్ట్బిన్ నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టుకుంటాను. ముందు రోజు చేసిన ఫుడ్ ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే ఖాళీ చేస్తాను. మనం వంట చేయటం పూర్తయ్యాక ఆ వస్తువుల్ని వాటి స్థానాల్లో పెడితే కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఇల్లంతా కసువు చిమ్ముకున్నాను. అలాగే పిల్లల యూనిఫామ్ నానబెట్టుకున్నాను. వాటినైతే హ్యాండ్ వాష్ చేసి ఆరేసుకున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, వాటిని కూడా దండం మీద ఆరేసుకున్నాను. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా గుగ్గిలు చేద్దామని ఇక్కడైతే మల్టీగ్రెయిన్ సీడ్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది. మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తూ కొన్ని గ్రాసరీస్ లేవంటే తెచ్చారు. రీసెంట్గానే కదా డీమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చింది, మళ్ళీ తెచ్చారంటారేమో. నేను డీమార్ట్లో అన్ని సరుకులు తేను, కొన్ని మాత్రమే తెస్తాను. కిరాణా షాప్లో తెచ్చుకునే సరుకులు వేరుగా ఉంటాయి. అవి వచ్చేసి ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, అలాగే ధనియాలు, చింతపండు అవి ఉంటాయి కదా, అవైతే నేను కిరాణా షాప్లో తెచ్చుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు అయితే స్టాండ్లో పెట్టేసి పక్కన పెట్టాను. అలాగే ఎండుమిర్చి కూడా నాకు కావాల్సినవి బయట పెట్టేస్తాను, కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి. ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, చింతపండు నేను ఎక్కువ అమౌంట్లో తెచ్చుకోను, కొంచెం కొంచెమే తెచ్చుకుంటాను. అంటే 1/2 కిలో తెచ్చుకుంటాను. ఎండుమిర్చి అయితే 5-6 నెలలు వస్తాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. చింతపండు 1/2 కిలోనే. నేను చింతపండు ఎక్కువగా యూజ్ చేయను, ఎప్పుడు సాంబార్లోకి లేకపోతే పులిహోరలోకి. పులిహోర కూడా చింతపండు పులిహోర కంటే గోంగూర పులిహోర ఎక్కువ చేస్తుంటా కాబట్టి చింతపండు కూడా ఎక్కువగా పట్టదు. ఎండు కొబ్బరి అయితే కొబ్బరి కారం నూరడానికి యూజ్ చేస్తుంటాను, అవి తక్కువగానే పడతాయి. ఇంకా సరుకులు సెల్ఫ్లో సర్దేసుకున్న తర్వాత ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం మార్నింగ్ సీడ్స్ నానబెట్టాను కదా, సీడ్స్ బాగా నానాయి. నానబెట్టిన సీడ్స్ని కుక్కర్లో వేసి సరిపడా ఉప్పు వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు గుగ్గిళ్ళు అయితే ఉడికించుకుంటాను. అన్ని రకాల సీడ్స్ కలిపాను కదా, ఈవెన్గా ఉడుకుతాయా ఉడకవా అనే అపోహ అవసరం లేదు, బాగా ఈవెన్గా ఉడుకుతాయి. 3 విజిల్స్ కంటే ఎక్కువ వచ్చింది అంటే బఠానీ మెత్తబడుద్ది, అలా కాకుండా 3 విజిల్స్ వస్తే బాగా ఉడుకుతాయి. గుగ్గిళ్ళు ఉడికేలోపు స్టాండ్లో ఉన్న గిన్నెలన్నింటినీ సెల్ఫ్లో సర్దేసి షింక్లో ఉన్న గిన్నెలన్నింటినీ కడిగి స్టాండ్కి వేసుకున్నాను. అలాగే మార్నింగ్ బట్టలు ఆరేసాను కదా, బట్టలు కూడా పూర్తిగా ఆరిపోయాయి. బట్టలను ఫోల్డ్ చేసి సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు గుగ్గిళ్ళు కూడా ఉడికాయి. గుగ్గిల్లో ఉన్న వాటర్ స్ట్రెయిన్ చేసి పిల్లలకి ఇలాగే ఇస్తే తినరు, ఇందులోకి ఉప్పు, కారం, చాట్ మసాలా, లెమన్ పిండి ఇస్తే తింటారు. నాకు మా హస్బెండ్కి అయితే టమాటా, క్యారెట్, ఆనియన్, కొంచెం కొత్తిమీర, జీలకర్ర పొడి కూడా వేసుకొని తింటాము. ఇంకా మా పిల్లలకి ఇలాగే కలిపిస్తే ఇంక కొన్నే కదా అని మేము కూడా, నేను మా హస్బెండ్ కూడా ఇలాగే తినేసాము. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి పొనగంటి కూర ఫ్రై చేశాను కదా, పిల్లలకి అంతగా నచ్చలేదట్టుంది, సరిగా తినలేదు. ఫ్రై చాలా బాగుంది, ఆకుకూర కదా పిల్లలు అంతగా ఇష్టంగా తినరు, అందుకని ఇవి స్నాక్స్ పెట్టంగానే తినేశారు. తిన్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని వాకింగ్కి వెళ్దాము సరదాగా అని వెళ్తున్నాము. మా హస్బెండ్తో పాటు నేను నడవాలి అంటే నా వల్ల కాదు. మా హస్బెండ్ అయితే ముందు వెళ్ళిన తర్వాత నేను పిల్లలైతే నిదానంగా వెళ్ళాము. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు డైలీ వాకింగ్కి వెళ్ళేదాన్ని. మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటే మా హస్బెండ్తో పాటు వెళ్తాను, మా హస్బెండ్ గారి డ్యూటీకి వెళ్తే నేను ఒక్కదాన్నే వెళ్తుంటాను. ఎప్పుడైనా మా హస్బెండ్ నేను వాకింగ్కి వెళ్తుంటే మా హస్బెండ్ నాకంటే ఫాస్ట్గా వెళ్తుంటాడు. వాకింగ్ చేసే అంకుల్స్ అంటూ ఉంటారు, రాజాతో పాటు నువ్వేం నడుస్తావమ్మా, మేమే నడవలేము, నీ పాటికి నువ్వు వాకింగ్ చెయ్యి అంటుంటారు. ఇక్కడ నేను కరివేపాకు కోసుకుంటున్నాను. మాకు కరివేపాకు చెట్టు ఉంది కానీ తెగులు వచ్చింది. నాకు తెలిసిన అమ్మకి 2 కరివేపాకు చెట్లు అయితే ఉన్నాయి. నాకు కావాల్సిన కరివేపాకు కోసుకొని ఇంటికైతే వస్తున్నాను. మా ఆయనకి ఇంటితో కొంచెం మాట్లాడి ఇంటికైతే వచ్చాను. పిల్లలకి స్నానాలు చేయించి అలాగే హోంవర్క్లు అయితే చేయించాను. హోంవర్క్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు డిన్నర్లోకి దోశ, మార్నింగ్ టమాటా పచ్చడి చేశాను కదా అది ఉంది. దోశ, టమాటా పచ్చడి వేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేశాము. నేను ఇంట్లో పానీపూరి చేయక కొన్ని నెలలైంది. మా పిల్లలు ఈ మధ్య పానీపూరి చేయమని అడుగుతున్నారు, అందుకని పానీపూరి చిప్స్ అయితే మా హస్బెండ్ చేత తెప్పించాను. ఇంకా రేపు పానీపూరి చేయడం కోసం ఈరోజైతే బఠానీలు నానబెట్టుకున్నాను. అలాగే రేపటి పెరుగు కోసం పాలల్లో తోడుపెట్టాను, మిగిలిన పాలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.